మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెల్లంపల్లి రీజియన్లో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో మొత్తం 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేశారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. బెల్లంపల్లి రీజియన్లో సింగరేణి ఎన్నికల పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ సిబ్బందికి సామాగ్రికి అప్పగించే పనులు కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా బెల్లంపల్లి సంబంధించి బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలు ఉన్నాయి. శ్రీరాంపూర్ ఏరియా మొత్తం సింగరేణిలోని అతిపెద్ద ఏరియా. ఈ ఏరియాకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఇప్పటికే విధుల్లోకి హాజరయ్యారు. వారికి అవసరమైన సామాగ్రిని పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆరో గారు వారిని తెలుసుకున్న సార్, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ ఎన్నికల ప్రక్రియ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నవి. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆఫీసర్స్ని, మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి దగ్గర 80 మందిని ఆఫీసర్స్ని తీసుకొచ్చాము. వాళ్ళందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా, సూపర్వైజర్గా ఉంటారు. పోలింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కోసం స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా 700 మందిని ఎంప్లాయీస్ని తీసుకున్నాము. వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఈరోజు అందరికీ కూడా మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 11 ఏరియాస్లో కూడా 13 మంది ఏఆర్ఓస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి బ్యాలెట్ పేపర్ కానివ్వండి, బ్యాలెట్ బాక్సెస్ కానివ్వండి, పోలింగ్ మెటీరియల్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళని 2 o'clock అట్లాగా వాళ్ళందరూ కూడా కన్సర్న్ ఏరియాస్కి తీసుకెళ్లి రెస్పెక్టివ్ పోలింగ్ బూత్స్లో వాళ్ళని డ్రాప్ చేస్తారు. మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు, ఎంతమంది సిబ్బంది? దగ్గర 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. సిబ్బంది వచ్చేసి 700 మంది, అప్రాక్సిమేట్ 700 మంది దాకా ఉంటారు. ఈ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఎన్ని బ్యాలెట్ బాక్సులు ఉంటాయి? ఆ బ్యాలెట్ పేపర్లు ఏ విధంగా ఉంటాయి అంటే పోలింగ్ సంబంధించి? బ్యాలెట్ పేపర్లో 13 యూనియన్స్, రికగ్నైజ్డ్ యూనియన్స్, రిజిస్ట్రేషన్ యూనియన్స్ కంటెస్ట్ చేస్తున్నాయి. 13 సింబల్స్ ఉంటాయి. తర్వాత ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఓటింగ్ని బట్టి బ్యాలెట్ బాక్స్ 2 లేదా 3 ఉంటాయి. ఓటర్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ ఓటర్స్ని బట్టి ఒక్కొక్క కౌంటింగ్ ప్రక్రియ 7 o'clock స్టార్ట్ అవుతుందండి. రేపు ఎలక్షన్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత 7 o'clockకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పోటీలో ఉన్న కార్మిక సంఘాలు కానీ, నాయకులు కానీ మీరు చేసే సూచన ఏంటి? నేను చెప్పే సూచన ఒకటే, ఇది ఎలక్షన్ టైం కాబట్టి అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ ప్రక్రియని కొనసాగించి కంప్లీట్ చేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మేనేజ్మెంట్ అట్లానే యూనియన్స్ కానీ అందరికీ సహకరిస్తే ప్రశాంత వాతావరణంలో అయిపోతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే రికగ్నైజ్ యూనియన్ అవుతారో ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నటువంటి కాంపిటీషన్ తీసేసి అందరూ కూడా ప్రశాంతంగా, అందరూ కూడా కోఆపరేట్ చేసి కంపెనీ గ్రోత్ కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్తారు. ముఖ్యంగా మన కంపెనీ మొత్తంలో కూడా శ్రీరాంపూర్ పెద్ద ఏరియా. ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు? శ్రీరాంపూర్లో 9,000 ఓట్లు ఉన్నాయి అప్రాక్సిమేట్గా. ఇక్కడ 2 ఏఆర్ఓస్ ఇచ్చాము. ఒక్కొక్క ఏఆర్ఓ కింద 2 టీములు ఇచ్చాము. మొత్తం పోలింగ్ బూత్స్ ఏమో శ్రీరాంపూర్ ఏరియా పోలింగ్ బూత్స్ అన్ని 15, ఆల్మోస్ట్ 15 పోలింగ్ బూత్స్ పెట్టాము. అన్ని ఏర్పాటు జాగ్రత్త చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద కూడా కార్మిక శాఖ అధికారులతో పాటు అటు రెవెన్యూ శాఖ అధికారులు మొత్తం మంది కూడా ఆ సమన్వయంతో పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే నిర్ణీత సమయానికి 7 గంటల పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత 5 గంటల పోలింగ్ ముగిసిన వెంటనే కూడా 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే సింగరేణి ఏరియాలో మొత్తం మీద శ్రీరాంపూర్ ఏరియా పైన అందరి దృష్టి కేంద్రీకరించింది. సింగరేణి ఏరియాలో మొత్తం శ్రీరాంపూర్లో అత్యధిక ఓట్ల నేపథ్యంలో ఇక్కడ పడే ఓట్లు ఏ కార్మిక సంఘాన్ని అయితే కార్మికులు ఆదరిస్తారో అదే రేపు గుర్తింపు కార్మిక సంఘంగా అవతరించే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్మిక సంఘాలను ప్రతిష్ట తీసుకున్నారు. అధికారుల యంత్రాంగం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసు, రెవెన్యూతో పాటు కార్మిక శాఖ అధికారులు మొత్తం కూడా కేంద్ర కార్మిక శాఖ పరిశీలకులు కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదే పరిస్థితి శ్రీనివాసరావు, మాందేవతి, మంచాల నుంచి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. భూపాలపల్లి డివిజన్ పరిధిలో 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 5,350 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సింగరేణి ఎన్నికలకు సంబంధించి భూపాలపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికకు సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. భూపాలపల్లి డివిజన్లో మొత్తం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. తర్వాత 7 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా భూపాలపల్లిలో 5,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. వివిధ కార్మికులే కానీ వివిధ ఆఫీసులో కానీ, అండర్ గ్రౌండ్ మైన్లో
కానీ తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్స్లో కానీ ఆసుపత్రిలో కానీ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మొత్తం ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా ఓటు హక్కు ఉంటుంది. 5,350 మంది 9 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఆ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడ్డాయి. హోరాహోరీ ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రధానంగా 4 సంఘాల మధ్యలోనే పోటీ నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీకి సంబంధించి నేతలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సింగరేణి బెల్టులో ఆదిలాబాద్ నుంచి కూడా మనుగూరు వరకు మొత్తం కూడా సింగరేణి బెల్ట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచినందున ఆ గెలుపుపైన ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత సిపిఐ పార్టీ అనుబంధ సంఘం ఏఐటీయూసీ కూడా పోటీలో ఉందని చెప్పుకోవాలి. వారి నేతలు కూడా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా హోరాహోరీ ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈసారి టీబీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘం టీబీజీకేఎస్ అయితే ఈసారి పోటీలో ఉన్నారు, కానీ అంతంత మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఒక దశలో పోటీ నుంచే వారు విరమించుకుందామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కానీ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి మళ్ళీ పోటీలో అయితే ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ పార్టీ ఆ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి కవిత కూడా ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిఐటియు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘం కాస్త పోటీలో ఉంది. తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘం, ఈ 4-5 సంఘాలు మాత్రమే చాలా యాక్టివ్గా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గెలుపుపైన మాత్రం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిన్న సాయంత్రం వరకు 5 గంటల వరకే ప్రచారం ముగిసింది. రాత్రి నుంచి కూడా పలోబాల పర్వం మొదలైంది. ఇప్పటికే కొంతమంది కార్మిక సంఘం నేతలను ఆకట్టుకునేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా 4 సంఘాలు కూడా అందరూ కూడా డబ్బును, మద్యాన్ని పంపిణీ చేసి కార్మికులను అయితే ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎన్నికలకైతే అన్ని ఏర్పాట్లు, అంటే 5,350 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు భూపాలపల్లి డివిజన్లోనైతే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి.